ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను పొంగల్ చేస్తున్నానండి. ఆ పొంగల్కి రైస్తో కాకుండా మనం గోధుమ రవ్వతో చేస్తున్నా. అది ఎలా ఉంటుందంటే గోధుమ రవ్వ అండి, చాలా పెద్దగా నూక ఉంటుంది కదా, ఆ రవ్వ తీసుకోవాలి. దీనికోసము చిన్న రవ్వ కాదండి, మామూలు బన్సీ రవ్వ అంటారు కదా, అది కాదు. అదైతే ఇలా ఉంటుంది. దీంతో ఉప్మా చేసుకుంటారు, కేసరి కూడా చేసుకుంటారు. ఇది కాదండి, ఇది చూసారు కదా, ఇలా ఉంటుంది రవ్వ. మార్కెట్లో దొరుకుతుంది, ఈజీగా దొరికిపోతుంది మీకు గోధుమ రవ్వ అన్నారంటే. మరియు పెసరబ్యాళ్ళు అండి, నేను ఈ క్వాంటిటీతో తీసుకున్నాను. ఒక ఇద్దరికైతే సరిపోతుంది పర్ఫెక్ట్గా. ఇది ఒక చిన్న గ్లాస్ పెసరబ్యాళ్ళు, తర్వాత అదే గ్లాస్తో రవ్వ తీసుకున్నాను. మీకు ఇన్ని పెసరబ్యాళ్ళు వద్దనుకుంటే దీంట్లో కొన్ని కాల్ భాగం తీసేసి తీసుకోవచ్చు పెసరబ్యాళ్ళు. రవ్వ ఒక గ్లాస్ ఉంటే ముక్కాలు భాగం పెసరబ్యాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ నేను సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. మీకు అలా కావాలన్నా తీసుకోవచ్చు. వీటిని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను. నేను గిన్నెలోనే చేస్తున్నానండి పొంగలు. మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని తీసేసుకుంటే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. గిన్నెలో చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం కుక్కర్లో ఉండేదానికంటే ఇదే బాగుంటుందండి. ఒకవేళ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. దీంతో స్వీట్ కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇలానే క్వాంటిటీ తీసుకొని పాలు బెల్లం యాడ్ చేసుకొని స్వీట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు చూద్దాము. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ముందు ఉడికించుకుందాము మెత్తగా. దీనికి ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసు వాటర్ వేయాలి. అంటే మనం పెసరబ్యాళ్ళు ఒక గ్లాసు, రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు అవుతాయి. మొత్తం నేను 4 గ్లాసెస్ వాటర్ వేసాను. మీకు ఇంకా కొంచెం జారుడుగా కావాలి అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకోండి. వీటిని ఉడికించుకుందాము. ఇవి ఉడికేలోగా మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు పొంగల్లోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు పల్లీలు వేయించి పెట్టుకున్నాను. టమాటా పచ్చిమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 టమాటా వేయించి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర. ఇవి మిక్సీ పట్టుకుంటే మనకు చట్నీ ప్రిపేర్ అయిపోతుంది. పొంగల్లోకి రైతా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఒకవేళ అది చేసుకోవాలనుకున్నా చేసుకోండి. నేను ఈరోజు చట్నీ చేసుకుంటున్నాను. ఒకవేళ పిల్లలకి పెట్టేలాగుంటే రైతాతో పెట్టండి, బాగా తినేస్తారు. లేదు ఒట్టిది పెట్టినా కూడా బాగా తినేస్తారండి. అంతేనండి, మిక్సీ పట్టుకున్నాక చట్నీ రెడీ అయింది. మీకు కావాలంటే ఇందులోకి పోపు వేసుకోండి. నేనైతే పోపు ఏం వేయట్లేదు కదా. ఇలా దగ్గర పన్నాక ఒకసారి చూసుకుందాము. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది, మరి గట్టిగా కాకూడదు. ఇది ఆరితే కొంచెం గట్టి పడుతుంది. మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి పోపు వేసుకుందాము. మనం పోపు కోసం కొంచెం పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు కొంచెం, తర్వాత మిరియాలు ఒక 4-5, కొంచెం జీడిపప్పు, మీతో జీడిపప్పు ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, లేకపోతే లేదు. కరివేపాకు, తర్వాత ఆనియన్స్, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ పోపు నెయ్యితోనే వేసుకోవచ్చు, ఆయిల్తో అయినా వేసుకోవచ్చు. నెయ్యితో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాము. నేను పోపు ఆయిల్తోనే వేస్తున్నానండి, మీరు నెయ్యితో వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఎందుకు నెయ్యి వాడలేదంటే మా పాపకి నెయ్యి స్మెల్ పడదండి, ఆ పాప తినదు. అందుకని నేను మా పాప కోసమని నేను ఆయిల్తో వేస్తున్నా. మీరు నెయ్యితో వేసుకుంటే పోపు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్, కరివేపాకు వేసేసుకుందాము. ఆనియన్స్, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము జీడిపప్పు, మిరియాలు కూడా యాడ్ చేసేసుకుందాము. చేసేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ పోపు పొంగల్లోకి వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పోపు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అంతా కొంచెం పోపు అంతా దానికి పట్టేలాగా కలిపేసుకుందాము.
అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పెసరపప్పు పొంగల్ రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలు 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు కూడా పెట్టొచ్చు, చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.